రైతు గోస చూడలేకపోతున్నాం. రాయడానికి కూడా మాకు అక్షరాలు రావట్లేదు. అన్నదాత వేదనని ఏమని వర్ణించాలో తెలియట్లేదు. పంట నీట మునిగి రైతు కంట కన్నీటి వరద పొంగుతుంటే మా మనసు తల్లడిల్లిపోతోంది. కష్టమంతా కన్నీటి పాలై రైతు తన గుండెలు బాదుకుంటుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. మాకే కాదు, ఆ దృశ్యాలను చూసిన ఏ మనిషికైనా కన్నీరు ఆగదు. కానీ కొందరికి మాత్రం అస్సలు పాపం అనిపించడం లేదు. రైతు గోస చూసి వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే వారివి గుండెలు కాదు, రాతి బండలు. కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపు రాజకీయమే. సీటు కింద సీటు కాపాడుకోవడమే వారి ఎజెండా. లంచాలు మేయాలి, కమిషన్లు నొక్కియాలి, జేబులు నింపుకోవాలి, ఢిల్లీకి సూట్ కేసులు చెరగొట్టాలి. ఇవే వారి దందాలు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఎక్కడి నుంచి దాపురించిందో గాని చెడగొట్టు తుఫాను రైతులను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా వర్షార్పణమయ్యింది. సరే, ప్రకృతిని తప్పుపట్టలేం, దాన్ని ఎవరమూ ఆపలేము. కానీ విపత్తును ఎదుర్కోవాల్సినటువంటి ఈ పతితు పాలకులు ఏం చేస్తున్నట్టు? మోంతా తుఫాను గురించి ముందస్తు హెచ్చరికలు ఉన్నా ఎందుకు మేల్కొనలేదు? ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? తుఫాను వచ్చినప్పుడు మొద్దు నిద్రపోయారు సరే, మరి ఇంత నష్టం మిగిల్చిన తర్వాత కూడా నిద్రమబ్బు వీడలేదా? రైతు కష్టాన్ని మీ కళ్ళెందుకు చూడట్లేదు? అన్నదాత గుండె ఘోష మీకెందుకు వినిపించట్లేదు? రైతులు గుండె పగిలేలా రోధిస్తుంటే మీ మనసెందుకు కరగట్లేదు? అంతగా బండ బారిపోయారా మీరు? తెలంగాణలో ఎటు చూసినా కన్నీటి వరదలే. కన్నబిడ్డ లెక్క సాదుకున్నటువంటి పంట కళ్ళ ముందే వరద పాలైంది. గింజ కూడా మిగలకుండా తుఫాను తన్నుకుపోయింది. ఇక పంట చేతికొచ్చినట్టే అమ్ముకుంటే అప్పైనా ముట్టుది అనుకున్నాడు రైతన్న. కానీ ఇంతలోనే పిడుగు తుఫాను వచ్చి సర్వం ఈడ్చికెళ్ళింది. ఆ మాయదారి తుఫాను కన్నా భయంకరమైన రాక్షసులు పాలకుల రూపంలో ఉన్నారీ రాష్ట్రంలో. అన్నదాతలంటే లెక్కలేదు. రైతు కష్టం వారికి పూచిక పుల్ల. ప్లేట్లలోకి అన్నం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారో కానీ ఎద్దేర్చినటువంటి వ్యవసాయం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. రైతేర్చినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తెచ్చిపెట్టారు. ఎంత దారుణం ఇది! ఇందుకేనా రైతులు మీకు ఓటేసింది? ఒకవైపు పంటలన్నీ వర్షానికి నీట మునిగాయి. గొడ్డు గోదా వరదలో కొట్టుకుపోయాయి. ఇల్లు వాకిలి తప్ప ఏమీ మిగలలేదు. రైతుకు మిగిలింది కళ్ళ నిండా నీరే. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరబండ గ్రామ రైతు బొచ్చెంత గుద్దుకుంటూ ఏడుస్తుంటే మనసంతా కింద మీద అయిపోయింది. ఒక్కసారిగా మా నాన్న యాదికొచ్చాడు. మా నాన్న కష్టం గుర్తుకొచ్చింది. నాకే కాదు, ఎవరు ఆ దృశ్యాన్ని చూసినా గుండె బరువెక్కుతుంది. అకాల వర్షానికి 4 పాడి ఆవులు, 2.5 ఎకరాల వరి పంట, 20 క్వింటాల పత్తి అంతా పోయింది. అది చూసి తట్టుకోలేక రైతు ముడావతో బికే నాయకు ఆకాశాన్ని చూసుకుంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. Ingrid,
నష్టపరిహారం ఏం కట్టిస్తారో కట్టిండ్రి. మరి రైతు ఉరిపెట్టుకొని సావాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా? మేము ఈ 10 పుట్టొడ్లు నేను వచ్చి పండించిపోస్తే ఏముంది నా అవతారం? ఇప్పుడు కుప్పలు పోసినాయి కూడా వాళ్ళతో రాండ్రి, కుప్పలు పోసినవి కూడా చూపిస్తాను నేను. ఎండ పోసినాము, ఇట్లా అయింది మా పరిస్థితి. అవి కుప్పలు పోస్తే అదే పరిస్థితి అయింది అందరివి. మహిళా రైతు కన్నీరు పెట్టుకుంటుంటే మా అమ్మే కళ్ళ ముందు కదలాడింది. ఉస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యమంతా కొట్టుకుపోయింది. వడ్లన్నీ డ్రైనేజీలో కలిసిపోయాయి. ఒక మహిళా రైతుకు చెందినటువంటి 10 ట్రాక్టర్ల వడ్లు కొట్టుకుపోయాయి. పాపం ఆమె కాలువలోకి దిగి తన్నుకొస్తున్నటువంటి దుఃఖాన్ని అధిగమించుకుని మురుగునీటిలో నుంచి వడ్ల గింజలు ఏరుకుంటుంటే ఆ దృశ్యాన్ని చూడలేకపోయాం. ఆదుకోవాలని ఆ మహిళా రైతు కలెక్టర్ కాళ్ళు మొక్కి వేడుకుంటుంటే తట్టుకోలేకపోయాం. ఏం కష్టం మన ఆడబిడ్డకు, ఏం దిక్కుమాలిన పరిపాలన ఇది. రోము తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నట్టే ఉంది సీఎం రేవంత్ తీరు. ఒక పక్క రైతుల కన్నీరు పెడుతుంటే వారికి ధైర్యం ఇవ్వడం మానేసి ముంబైలో పెళ్లికి పోయాడు మనోడు. వరదలు వచ్చిన పక్క రాష్ట్రాల్లో నాయకులు పంట నష్టాన్ని పరిశీలించట్లేదా? మరి నీకేం రోగం? అసలు ఇప్పటి వరకు రైతులను ఆదుకుంటామన్న ప్రకటన ఈ సర్కారు నుంచి వచ్చిందా? జూబ్లీలు చుట్టి తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు. గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. పాపం రైతులు వాళ్ళని పట్టించుకున్నాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు. ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళున్నారు. పల్లెపల్లిన గుండె తరుక్కుపోయే రైతుల ఆక్రందనలు కాంగ్రెస్ పాలకులు వినిపిస్తలేవా? కళ్ళల్లోని పంట వరద పాలైనా సర్కారుకు కనికరం లేదా? రైతులకు భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుకు? రెడ్ అలర్ట్ జిల్లాలో ఉండి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాల్సినటువంటి మంత్రులకు జూబ్లీహిల్స్లో ఏం పని? ఇదేం మతిలేని పాలన? ఇదేం దిక్కుమాలిన రాజకీయం? ఈ రాష్ట్రంలో రైతు గోడు వినేదెవరు?